నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ పొరుగువాడి దెయ్యం. సింగవరం అనే గ్రామంలో రంగరాజు అనే భూస్వామి గ్రామానికి మధ్య రెండంతస్తుల మేడలో కాపురం ఉంటున్నాడు. ఆయన మేడకు పక్కనే పాతబడిపోయిన పెంకుటిల్లు ఒకటి ఉంది. అది శివయ్య అనే పేదవాడిది. శివయ్య లాంటి వాడు తన పొరుగువాడు కావడం రంగరాజుకు చాలా కోపంగా ఉండేది. ఆయన వాడిని ఏదో విధంగా ఆ ఇంట్లోంచి తరిమేయాలని ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఒరే, నీ దిక్కుమాల కోళ్ళు నా పెరట్లో మొక్కలు పాదులు కేలికి పాడు చేస్తున్నవి అని ఒకరోజు, నీ ఇంటి నుంచి వస్తున్న కుళ్ళు నీరంతా నా మేడ ముందు ప్రవాహం కట్టిపోతున్నది, జాగ్రత్త అని మరొక రోజు శివయ్య మీద కేకలేస్తూ ఉండేవాడు. శివయ్యకు భూస్వామి రంగరాజు ఎత్తు కూడా తెలుసు. వాడు అక్కడా ఇక్కడ కూలీనాలి చేసుకుంటూ తాత తండ్రులు వదిలిపోయిన పాత పెంకుటింట్లో భార్యా బిడ్డలతో కాలక్షేపం చేస్తున్నాడు. ఆ ఇల్లు రంగరాజుకు అమ్మడం జరిగితే ఇక ఆ గ్రామంలో వాడికి తలదచ్చుకునేందుకు ఆశ్రయం దొరకదు. తన కేకలకు బెదిరింపులకు శివయ్య ఎన్నాళ్లకు లొంగి రాకపోయేసరికి రంగరాజు ఒకసారి బాగా ఆలోచించి శివయ్యను తన ఇంటికి పిలిపించి, ఒరే, నువ్వు పెంచే కోళ్ళు కొక్కిరాయిల వల్లే కాదు, నీ పిల్లల వల్ల కూడా నాకు ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతున్నది. మీ వాళ్ళ అరుపుల కారణంగా నాకు సరిగా నిద్ర పట్టడం లేదు. పూజకు కూడా భంగం కలుగుతున్నది. నీ కొంప కాలిపోతే తప్ప ఈ ఈతి బాధలు నాకు తప్పేలాగా లేవు అన్నాడు కోపంగా. కొంప కాలిపోవటం అన్న రంగరాజు మాటలోని సూచన గ్రహించిన శివయ్యకు ఆయన తలచుకుంటే అంత పని చేయించగలడు అన్న నమ్మకం కలిగింది. ఇక అలాంటి పొరుగువాడు పెట్టే బాధలు సహించడం కన్నా గ్రామం వదిలిపోవటమే క్షేమం అనుకుని వాడు అడిగిన ధరకు రంగరాజుకు ఇంటిని అమ్మేసి భార్య బిడ్డలతో సహా ఎటో వెళ్ళిపోయాడు. కొంతకాలం జరిగాక రంగరాజు ఉన్నట్టుండి కొన్నాళ్ల పాటు పట్నవాసం చేయాలన్న కోరిక కలిగింది. ఆయన పట్నంలో నలుగురు మసలే నడివీధిలో అమ్మకానికి వచ్చిన ఇల్లును ఒకటి కొని అందులో కాపురం మార్చాడు. రంగరాజు ఆ ఇంట్లో దిగిన మర్నాడే పక్క ఇంటిలో ఏదో కోలాహలం ప్రారంభమై జనం నలుగురు మూగడం గమనించాడు. అక్కడేం జరుగుతుందో చూద్దాం అన్న కుతూహలంతో ఆయన ఇంటి ముందుకు వెళ్ళాడు. అక్కడ చేరిన గుంపులో ఒకడిని రంగరాజు ఏం జరుగుతున్నది అని అడిగాడు. దానికి అతను, ఈ ఇంటి యజమాని బోలెడు ధర పెట్టి ఈ ఇల్లు కొన్నాడు. అయినా ఒక్కరోజు కూడా అతను ఈ ఇంట్లో ప్రశాంతంగా కాలం గడపడం అంటూ జరగలేదు. ఇంటిని ఒక దెయ్యం పట్టి పీడిస్తున్నది. ఎన్ని మంత్రతంత్రాలు ప్రయోగించినా అది ఈ ఇంటిని వదిలిపోవటం లేదు. ఇంటి యజమాని ఆఖరి ప్రయత్నంగా మలయాళ దేశం నుంచి ఒక గొప్ప మాంత్రికుడిని పిలిపించాడు. ఈ గొడవ అంతా అదే అని చెప్పాడు. రంగరాజు ముందుకు పోయి ఇంట్లో జరుగుతున్న తతంగం చూడసాగాడు. మలయాళ మాంత్రికుడు దెయ్యాన్ని పారదోలడానికి అవసరమైన హంగామా అంతా సమకూర్చుకుని ఇంటి యజమాని శేషాచలం గారు, మీరేం కంగారు పడకండి. మీ దురదృష్టం కొద్దీ ఇంటికి దెయ్యం పీడ పట్టింది. అయితే అదృష్టం కొద్దీ నేను ఇక్కడికి రావడం జరిగింది. నా తాంత్రిక పూజ పూర్తయ్యేసరికి దెయ్యం ఊరి పొలిమేరలు దాటి పారిపోవాల్సిందే అన్నాడు. శేషాచలం దిగులుగా అక్కడ చేరిన వాళ్ళకే చూస్తూ, నిజానికి అది నా దురదృష్టం కాక మరేమిటి, నేను నిక్షేపం లాంటి ఈ ఇంటి పక్క ఇల్లే కొనవలసింది. నా రోజులు బాగోక ఎవరో రంగరాజు అనే శ్రీమంతుడు రెట్టింపు ధర ఇచ్చి దాన్ని కొనేశాడు. ఇదే నా ఆఖరి ప్రయత్నం. ఇంటిని పట్టిన దెయ్యం వదలకపోతే నేను ఇంటిని గాలికి వదిలేసి వెళ్ళిపోతాను అన్నాడు. శేషాచలం మాట ముగించగానే ఇంటిని పట్టిన దెయ్యం ఉరుములాంటి గొంతుకుతో, ఏమిటి, పక్క ఇంటిని రంగరాజు కొన్నాడా? రంగరాజు అంటే సింగవరంలో ఉండే రంగరాజు కాదు కదా అని అడిగింది. దెయ్యం మాటలకు అక్కడ చేరిన వాళ్ళందరూ భయభ్రాంతులయ్యారు. మంత్రగాడు శేషాచలం గేసి ఆశ్చర్యంగా చూశాడు. శేషాచలం మంత్రగాడితో, అవును, పక్క ఇంటిని కొన్నది సింగవరం నుంచి వచ్చిన రంగరాజే అన్నాడు. మరుక్షణం ఆ దెయ్యం కీచుకొందుకుతో, అలాగా, అయితే నేను ఈ ఇల్లే కాదు, ఈ పరిసరాలే వదిలి వెళ్ళిపోతాను అన్నది. మంత్రగాడు గర్వంగా మీసం మెలివేసి అందరికేసి చూస్తూ, చూశారా, నేనింకా దెయ్యం భరతం పట్టేందుకు మంత్రాలే చదవలేదు, అప్పుడే అది హడిలి పారిపోతున్నది అన్నాడు. ఆ మాటలకు దెయ్యం పెద్దగా వికటాటహాసం చేసి, మూర్ఖ, నేను ఈ ఇల్లు వదలాలి అనుకోవడానికి కారణం నీ మంత్రతంత్రాలు ఏమీ కాదు. నా పేరు శివయ్య. నేను బతికున్న రోజుల్లో ఈ రంగరాజుకు పొరుగున ఉంటూ ఇతడు పెట్టిన నరకయాతనలు అన్నీ అనుభవించాను. నేను నా కుటుంబం చెల్లాచెదరైపోయి నేను దిక్కుమాలని చావుకు గురి అయ్యాను. పోరు పెట్టే ఇరుగు పొరుగు వాళ్ళు ఇళ్లను పట్టి పీడించే దెయ్యాల కన్నా అధమాతి అధములు. రంగరాజు ఇక్కడ చేరాడు గనక ఆ సంగతి మీకు త్వరలోనే తెలుస్తుంది అన్నది.
ఆ వెంటనే ఇంటి మధ్య నుండి పెద్ద సుడిగాలి లేచింది. దాని తాకిడికి మంత్రగాడి ముందున్న పూజా సామాగ్రి పళ్ళాలతో పాటు పైకి లేచి అంతా చెల్లాచెదురుగా పడిపోయింది. మంత్రగాడు భయంతో వణికిపోతూ మంత్రోచ్చారణ ప్రారంభించాడు. అయితే ఆ లోపలే దెయ్యం సుడిగాలితో పాటు కిటికీలోంచి బయటికి వెళ్ళిపోయింది. జనాల్లో కొందరు రంగరాజుకే చూస్తూ గుసగుసలు ప్రారంభించారు. ఇది గమనించిన రంగరాజు దెయ్యం చెప్పిన రంగరాజును ఒకవేళ నేనేనేమో అన్న శంక కలుగుతున్నది. ఏమైనా ఇదేదో తంపుల మారి దెయ్యం. మనుషుల్లోనే నిజాయితీ అంతంత మాత్రంగా ఉన్న ఈ రోజుల్లో దెయ్యాల నిజాయితీ సంగతి పట్టించుకోని అవసరం లేదు అన్నాడు. ఆ మాట నిజమే. ఆ మాట్లాడింది శివయ్య దెయ్యమో సీనయ్య దెయ్యమో మనకేం తెలుసు? మంత్రగాడి శక్తిని కొంచెం పరిచేందుకు అది నోటికొచ్చినట్టు పేలి ఉంటుంది అన్నాడు జనంలో ఒకడు. అవును అన్నట్టు తలూపారు మరికొందరు. అయితే రంగరాజు మాత్రం సిగ్గుతో అవమాన భారంతో తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన ఇరుగు పొరుగులతో సఖ్యంగా ఉంటూ అందరి చేత మంచివాడు అనిపించుకున్నాడు. కథ సమాప్తం. రెండవ కథ స్వార్థ చింతన. మయూరపురం అనే గ్రామంలో విశ్వనాథుడు అనే పేద కుర్రవాడు ఉండేవాడు. తల్లి వాడిని ప్రసవిస్తూనే మరణించింది. తండ్రి వాడికి 5 ఏళ్ల ప్రాయంలో పాము కాటుకు గురై మరణించాడు. వాడు వట్టి దురదృష్ట జాతకుడు అని భావించి బంధువులెవరూ వాడిని చేరదీయలేదు. ఊళ్ళోని వాళ్ళు తలా ఒక ముద్ద పెడితే తింటూ రోజులు గడిపేవాడు. అయినా విశ్వనాథుడు దొరికింది తిని ఊరికేనే కూర్చునేవాడు కాదు. చేయగలిగినంత వరకు వారికి వీరికి పనులు చేసి పెట్టేవాడు. విశ్వనాథుడు చురుకుదనం అందరికీ ముచ్చట కొలిపేది. మొదట్లో వాడికి తిండి భిక్షగా పెట్టిన వాళ్ళే ఆ తర్వాత వాడు తమకు సహాయపడుతున్నందుకు ప్రతిఫలంగా తిండి పెట్టసాగారు. కొన్నాళ్లకు వాడు యుక్త వయస్కుడయ్యాడు. మయూరపురం గ్రామ పెద్ద ధర్మదాసుకు విశ్వనాథుడు అనేక సందర్భాల్లో ఉపయోగపడ్డాడు. అందువల్ల వాడంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. ఇకపై వాడు ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించేలాగా ఏదైనా ఏర్పాటు చేయాలి అనుకున్నాడు ధర్మదాసు. ఒకనాడు ఆయన విశ్వనాథుడిని పిలిపించి, నీవు నీ మంచితనం నాకు నచ్చాయి, అందువల్లనే నీకు సాయం చేస్తున్నా. మా పశువుల పాక నుంచి నీకు నచ్చిన 4 గేదెల్ని తీసుకుపో. వాటితో పాల వ్యాపారం చేసుకుని నీ కాళ్ళపై నీవు నిలబడు. సంపాదించిన నాడు నా బాకీ తీర్చవచ్చు అని చెప్పాడు. విశ్వనాథుడు ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుని మంచి గేదెలు 4 తోలుకుపోయాడు. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసి పాల వ్యాపారం ప్రారంభించాడు. అతడు చిక్కడి పాలను సరసమైన ధరకు అమ్మేవాడు. ఆ ఊరిలో కళింగుడు అనే పాల వ్యాపారి ఒకడున్నాడు. తక్కువ పాలల్లో ఎక్కువ నీరు కలిపి ఎక్కువ ధరకు విక్రయించడంలో వాడు అందవేసిన చేయి. వాడు ఒకనాడు విశ్వనాథుని వద్దకు పోయి, మనం చేసేది పాల వ్యాపారం, ధర్మకార్యం కాదు. వ్యాపారానికి లాభం ముఖ్యం. నీవు చిక్కడి పాలను తక్కువ ధరకు అమ్మితే లాభం మాట దేవుడెరుగు, పూట గడవడమే కష్టమైపోతుంది. ఇక ధర్మదాస్ బాకీ ఎలా తీర్చగలవు? అందువల్ల పాలల్లో నీళ్లు కలుపు, కొంచెం ధర కూడా పెంచు అని వ్యాపార పద్ధతి వివరించాడు. అందుకు విశ్వనాథుడు, ఈ ఊరు నాది, ఈ ఊరి వారు అందరూ నావారు. అలాంటప్పుడు పాలను కల్తీ చేసి అమ్మడం నన్ను నేను మోసం చేసుకోవడమే అవుతుంది. నిజాయితీగా వ్యాపారం చేస్తాను, వచ్చినంతే వస్తుంది అన్నాడు. ఒకరోజున క్షేమేంద్రుడు అనే ఆసామి తన ఇంటి ముందు కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా విశ్వనాథుడు అటుగా పోతూ కనిపించాడు. క్షేమేంద్రుడి కూతురు పెళ్లి సందర్భంలో విశ్వనాథుడు ఆయనకు విశేషంగా సహాయపడ్డాడు. క్షేమేంద్రుడు అతని దగ్గరకు పిలిచి, ఏదో వ్యాపారం మొదలుపెట్టామని విన్నాను, ఎలా నడుస్తున్నది అని అడిగాడు. ఏం చెప్పను బాబు, పాల మీద వచ్చే ఆదాయం కంటే గేదెల మేతకయ్యే ఖర్చు ఎక్కువగా ఉన్నది. ఏం చేయాలో పాలు పోవటం లేదు అని జవాబిచ్చాడు విశ్వనాథుడు. దానికి క్షేమేంద్రుడు, పాల వ్యాపారం లాభసాటిగా లేకపోతే మా ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో పాదులు చేసి కూరగాయలు పండించు అని సలహా ఇచ్చాడు. విశ్వనాథుడికి ఇది నచ్చింది. అతడు క్షేమేంద్రుడికి కృతజ్ఞతలు చెప్పుకొని అప్పుడే ధర్మదాసును చూడబోయి, అయ్యా, పాల వ్యాపారం అంత లాభసాటిగా లేదు, అందుచేత మీ గేదెల్ని మీకు అప్పగిస్తున్నాను, క్షమించాలి అని క్షమాపణ చెప్పుకున్నాడు. ఆ తర్వాత క్షేమేంద్రుడు ఇచ్చిన ఖాళీ స్థలంలో విశ్వనాథుడు రకరకాల కూరగాయల పాదులు పెంచి వాటితో వ్యాపారం మొదలుపెట్టాడు. అతను పుచ్చులన్నీ ఏరి పారవేసి నాణ్యమైన కూరగాయలను మాత్రమే అమ్మేవాడు, అది చవక ధరకు. అది గమనించిన చక్రధరుడు అనే కూరగాయల వ్యాపారి విశ్వనాథుడితో, నీవు నాణ్యమైన కూరగాయలను మాత్రమే అమ్ముతున్నావు, అందుచేత వాటిని అందరికంటే హెచ్చు ధరలకు అమ్ము. కాదనుకుంటే పుచ్చులు కూడా కలిపి అందరూ అమ్మే ధరకు అమ్ము. ముందు వ్యాపారానికి ఉండవలసింది లాభ దృష్టి, తర్వాత నిజాయితీ అన్నాడు.
అదేవిని విశ్వనాథుడు, దిక్కులేని నన్ను ఈ ఊరి వాళ్ళు ఎంతో ప్రేమాభిమానాలతో పెంచారే కానీ లాభం ఆశించి పెంచలేదు. అటువంటి వారి నుంచి నేను ఏం లాభం ఆశించను? నేను నిజాయితీపరుని కాబట్టి ఈ స్థితిలో ఉన్నాను అన్నాడు. విశ్వనాథుడి కూరగాయల వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే సాగింది. ఇలాంటి సమయంలో సభాపతి అనే పూల వ్యాపారి విశ్వనాథుడిని పిలిపించి, నేను వృద్ధున్నైపోయాను, ఈ పూల వ్యాపారం నా వల్ల కావటం లేదు, నా కొడుకులందరూ వేరే వ్యాపారాల్లో స్థిరపడ్డారు, నీకు సమ్మతమైతే నా పూల వ్యాపారం నువ్వే చేసుకో అన్నాడు. విశ్వనాథుడు కూరగాయల వ్యాపారానికి స్వస్తి పలికి పూల వ్యాపారం ప్రారంభించాడు. అతను నలిగిన పూలను, వాడిన పూలను అవతల పారవేసి మంచి పూలనే ఒత్తుగా మాలలు కట్టి అమ్మసాగాడు. అది గమనించిన సభాపతి, నువ్వు చేస్తున్న పద్ధతిలో లాభాలు రావు, మంచి పూలతో పాటు నలిగిన పూలను, వాడిన పూలను కూడా కలిపి మాలలు కట్టాలి, అంతేకాదు మాలలు కట్టేటప్పుడు కూడా పూలకు పూలకు మధ్య కొంత ఎడం ఉంచాలి అని సలహా ఇచ్చాడు. అందుకు విశ్వనాథుడు, నేను ఒంటరివాణ్ణి, ఎలా అయినా బతకగలను, అటువంటప్పుడు మన ఊరి వాళ్లను ఎందుకు మోసగించాలి అని సభాపతిని ప్రశ్నించాడు. విశ్వనాథుడికి పూల వ్యాపారంలో కూడా శ్రమకు తగ్గ ఫలం దక్కడం లేదు. సభాపతి ద్వారా ఈ సంగతి విన్న జ్ఞానగుప్తుడు అనే ప్రముఖ వ్యాపారి స్వయంగా విశ్వనాథుడి వద్దకు వచ్చి, విశ్వనాథ, కొంతకాలంగా నిన్ను గమనిస్తున్నాను, నీ నిజాయితీ నాకు నచ్చింది, నిన్ను అల్లుడు చేసుకుందాం అనుకుంటున్నాను, నీకు అభ్యంతరం లేకపోతే నా కుమార్తెను వివాహం ఆడు, కట్నంగా నా వ్యాపారాల్లో ఒకటైన కిరాణా కొట్టు అప్పగిస్తాను అన్నాడు. విశ్వనాథుడు అందుకు అంగీకరించాడు. ఈ సంగతి తెలిసిన కళింగుడు, చక్రధరుడు, సభాపతి ఎంతగానో ఆశ్చర్యపోయారు. జ్ఞానగుప్తుడు వంటి ప్రముఖ వ్యాపారి తన కుమార్తెను విశ్వనాథుడికి ఇవ్వడమా? వాళ్ళు జ్ఞానగుప్తుడిని కలుసుకుని తాము విన్నది చెప్పి, ఈ మాట నిజమేనా? విశ్వనాథుడిలో వ్యాపార దక్షత లేదు, మీరు అప్పగించనున్న ఈ వ్యాపారంలో నష్టాలు తప్ప లాభాలు గడించలేడు, అతడు నిజాయితీపరుడే కానీ వట్టి అమాయకుడు అన్నారు. దానికి జ్ఞానగుప్తుడు, విశ్వనాథుడు నిజాయితీపరుడు అన్నది నిజం, అతడు అమాయకుడు మాత్రం కాదు, మీరే చూస్తారుగా అని జవాబిచ్చాడు. ఆ తర్వాత జ్ఞానగుప్తుడి కుమార్తెతో విశ్వనాథుడి వివాహం జరిగిపోయింది. అతడు కిరాణా కొట్టు వ్యాపార బాధ్యత తీసుకున్నాడు. అతడి నిజాయితీ ఎరిగిన ఊరి జనం తమకు అవసరమైన అన్ని వస్తువులు అతడి దుకాణంలోనే కొనసాగారు. క్రమంగా విశ్వనాథుడికి వ్యాపారంలో నష్టం రాసాగింది. అతడికి ఒక కొడుకు పుట్టాడు. వ్యాపారంలో అల్లుడు నష్టపోతున్నాడని తెలిసి జ్ఞానగుప్తుడు అతడికి ఎలాంటి ధన సహాయమూ చేయలేదు. విశ్వనాథుడి భార్య అతడికి వ్యాపారంలో పెట్టుబడికి గాను తన ఒంటి మీద నగలు తీసిస్తూ, మా నాన్న నుంచి మీకు ఎలాంటి ధన సహాయము రాదు, లోగడ మీరు ఒంటరివాళ్ళు, ఇప్పుడు బాబుతో కలిసి ముగ్గురం, నిజాయితీపరుడు వ్యాపారంలో లాభాలు గడించలేడు అనుకోవడం తప్పు, కానీ పరుల మేలు తప్ప తన మేలు సంగతి తెలియనివాడు మాత్రం తప్పక నష్టపోతాడు అని చెప్పింది. భార్య మాటలు విని విశ్వనాథుడు ఆశ్చర్యపోతూ, అంటే నన్ను పరుల మేలు మాట మరిచి స్వార్థచింతనతో వ్యాపారం చేయమంటావా? అప్పుడు నాలో నిజాయితీకి స్థానం ఎక్కడుంటుంది అని అడిగాడు. ఆ సమయంలో ఇంట్లోకి వస్తూ ఆ భార్యాభర్తల సంభాషణ విన్న జ్ఞానగుప్తుడు విశ్వనాథుడితో, విశ్వనాథ, అమ్మాయి చెప్పేది నేను నిజాయితీ విడిచిపుచ్చి స్వార్థపరుడు కమ్మని కాదు, వ్యాపారంలో లాభాలు సంపాదించాలంటే కల్తీలు, తప్పుడు తూకాలే శరణ్యం కాదు, అట్లా అని ఇప్పుడు నువ్వు చేస్తున్న తీరులో అసలు లాభం మాటే మర్చిపోవడం కూడా కాదు, కొన్న వస్తువు మీద అమ్మేటప్పుడు న్యాయమైన కొద్ది లాభం వేసుకు చూడు, అప్పుడు నీ వ్యాపారం ఎలా నడుస్తుందో చూడు, తెలుస్తుంది అన్నాడు. విశ్వనాథుడు అందుకు అంగీకారంగా తలాడించాడు. జ్ఞానగుప్తుడు అతడికి అప్పటికప్పుడే పెట్టుబడికి గాను కొంత ధనం ఇచ్చాడు. ఇది జరిగాక విశ్వనాథుడు తతిమ్మ వ్యాపారులాగా కాక దురాశ పోకుండా కొద్దిపాటి లాభంతో వస్తువులు అమ్మడం మొదలుపెట్టాడు. ఇతర వర్తకుల దుకాణాలతో పోల్చితే విశ్వనాథుడి దుకాణంలోని వస్తువుల ధరలు కొంత తక్కువ కావడంతో అతడి అమ్మకాలు ముమ్మరంగా సాగి కొద్ది కాలం తర్వాత ఆ ప్రాంతాన గల ప్రముఖ వర్తకుల్లో ఒకటయ్యాడు. కథ సమాప్తం. మూడవ కథ చోళరాజు విష్ణుదాసు. ఇది పురాణ గాథ. కాంచీపురాన్ని పరిపాలించిన చోళరాజు గొప్ప విష్ణు భక్తుడు. ఒక పర్వదినాన రత్నహారాలతో స్వర్ణ పుష్పాలతో రాజు విష్ణు మందిరానికి వెళ్ళాడు. అంతకుముందే విష్ణుదాసు అనే ఒక పేద భక్తుడు విష్ణు విగ్రహాన్ని తులసి దళాలతో అలంకరించి ఉన్నాడు. పుణ్యదినాన కూడా దేవుణ్ణి ఇలా అతి సామాన్యంగా అలంకరించవచ్చా అని రాజు ఆగ్రహం చెందాడు. ఆ తర్వాత స్వర్ణాభరణాలతో విగ్రహాన్ని అలంకరించి దాన ధర్మాలు చేసి ఘనంగా పూజలు జరపసాగాడు.
విష్ణుదాసు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి భిక్షమెత్తగా వచ్చిన బియ్యం వండి ఆ విగ్రహానికి నైవేద్యం పెట్టి అర్చిస్తూ రాసాగాడు. పూజానంతరం ధ్యానంలో ఉన్న సమయంలో ఎవరో వచ్చి నైవేద్యాన్ని అపహరించుకుపోవడం విష్ణుదాసు గమనించాడు. ఒకనాడు ధ్యానంలో కూర్చుని మధ్యలోనే కళ్ళు తెరిచి చూశాడు. పేదవాడు అక్కడికి వచ్చి పట్టుబడిపోతామన్న భయంతో ప్రసాదం ముట్టుకోకుండా అక్కడి నుంచి పరిగెత్తసాగాడు. విష్ణుదాసు ప్రసాదం చేతబట్టుకుని అతన్ని పిలుస్తూ అతని వెంటపడ్డాడు. అతను కొంత దూరం పరిగెత్తి ఆ పైన పరిగెత్తలేక వీధిలో పడిపోయి స్పృహ కోల్పోయాడు. విష్ణుదాసు జాలితో అతని ముఖం మీద నీళ్లు చల్లాడు. అతను మెల్లగా కళ్ళు తెరిచాడు. మరుక్షణమై విష్ణు ప్రత్యక్షమై విష్ణుదాసును కౌగలించుకుని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన చోళరాజు తాను చేసిన యజ్ఞ యాగాదులకు దాన ధర్మాలకు ఫలితం ఎక్కడా? దాన ధర్మాలు అవి ఏవీ చేయకుండానే ఆ పేదవాడు దేవుడి దయకు పాత్రుడయ్యాడే అని చింతించి విరక్తితో ప్రాణత్యాగానికి పూనుకున్నాడు. అప్పుడు విష్ణు ప్రత్యక్షమై, రాజా, ఆ పేదవాడు నువ్వు ఇద్దరూ నా భక్తులే. మీ శక్త్యానుసారం మీరు నన్ను ఆరాధించారు. అయితే నీలో కొంత అహం ఉండేది, దాన్ని పోగొట్టడానికి ఇలా చేశాను అని ఆశీర్వదించాడు. కథ సమాప్తం.